దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి. మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. దక్షిణ కొరియాలో మంత్రి నారా లోకేష్ వారం రోజుల పర్యటన ముగిసింది. పర్యటన విజయవంతం కావడం పట్ల లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. వారం రోజుల పర్యటనలో ఎన్నో చర్చలు, భాగస్వామ్యాలతో భవిష్యత్తు కోసం ఉమ్మడి దార్శనికతతో విజయవంతంగా ముగిసిందని తెలిపారు. కొరియన్ల అసలైన స్ఫూర్తికి తగ్గట్టుగా ప్రతి పనిని పల్లి పల్లి అంటే ఎంతో వేగంగా స్పష్టమైన లక్ష్యంతో ముందుకు తీసుకువెళ్తున్నామన్నారు. ప్రతి సమావేశం విజయవంతం కావడానికి సహకరించిన రిపబ్లిక్ ఆఫ్ కొరియా విదేశాంగ మంత్రిత్వ శాఖకు, సియోల్లోని భారత రాయబార కార్యాలయానికి, ఏపీ ఈడీబీ బృందానికి సామాజిక మాధ్యమాల ద్వారా మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. మళ్ళీ కలుద్దాం సియోల్ అంటూ లోకేష్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఈ నెల 5 నుంచి 11 వరకు నిర్వహించిన అధికారిక పర్యటనలో 50కి పైగా కార్పొరేట్ సంస్థలను కలిసి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా లోకేష్ కోరారు. తొలి రోజు సియోల్లో తెలుగు ప్రజలతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంతో ప్రారంభమైన పర్యటన సిఐఐ ఆధ్వర్యంలో పెట్టుబడిదారులతో నిర్వహించిన రోడ్ షోతో ముగిసింది. రాష్ట్రంతో ద్వైపాక్షిక రాజకీయ, వాణిజ్య సహకారాన్ని బలోపేతం చేయాలనే ప్రాధాన్యతను గుర్తిస్తూ దక్షిణ కొరియా విదేశాంగ మంత్రిత్వ శాఖ మంత్రి లోకేష్ ను సగౌరవంగా పర్యటనకు ఆహ్వానించారు. పర్యటన సందర్భంగా మంత్రి లోకేష్ తో నిర్వహించిన భేటీల అనంతరం ఎల్జీ, హ్యుండాయ్, శాంసంగ్, బిఎన్కే ఫైనాన్షియల్ వంటి దిగ్గజ కొరియన్ కార్పొరేట్ సంస్థలు తమ సంస్థలతో సంప్రదించి ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదనలు పరిశీలిస్తామని హామీ ఇచ్చాయి. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న స్పష్టమైన పారిశ్రామిక విధానాలు, అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలు, అందజేస్తున్న ప్రోత్సాహకాలపై మంత్రి లోకేష్ ఇచ్చిన ప్రెజెంటేషన్తో వివిధ సంస్థల ప్రతినిధి బృందాలు ఫిదా అయ్యాయి. పర్యటన తొలి రోజున సియోల్లో భారత రాయబారి గౌరంగలాల్ దాస్తో నిర్వహించిన మర్యాదపూర్వక భేటీలో కొరియా ప్రాధాన్యతయుత పరిశ్రమలను ఏపీకి తీసుకొచ్చేందుకు చొరవ చూపాలని విజ్ఞప్తి చేస్తూ ఆంధ్రప్రదేశ్ విజన్ ను ఆవిష్కరించారు. దక్షిణ కొరియా ప్రముఖ వాణిజ్య కేంద్రమైన బూసాన్లో ఏపీ ఈడీబీ ఆధ్వర్యంలో అపెక్స్ కొరియా పేరిట పెట్టుబడిదారుల సహాయక అనుసంధాన విభాగంను ప్రారంభించడం ఆంధ్రప్రదేశ్ ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలకు నిదర్శనం. శ్రీ సిటీ పరిసరాల్లో ఇప్పటికే కొలువై ఉన్న 40కి పైగా కొరియన్ కంపెనీలతో పాటు కొత్తగా వచ్చేందుకు ఆసక్తి చూపే సంస్థలకు భరోసానిచ్చినట్లయింది. ఆంధ్రప్రదేశ్లో కేవలం 2 ఏళ్ల వ్యవధిలో కియా సాధించిన విజయాన్ని ఉదాహరణగా చూపిస్తూ ఏపీ ప్రభుత్వం అందిస్తున్న పారదర్శక పాలన, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలు, 3S మోడల్, స్పీడ్, స్పెషాలిటీ, సర్వీస్, వేగవంతమైన అనుమతులపై మంత్రి లోకేష్ వివరించిన తీరుపై కొరియా మీడియా, దిగ్గజ కంపెనీలు సానుకూలంగా స్పందించాయి. ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ బృందం పర్యటనపై కోట్రా దక్షిణాసియా విభాగాధిపతి క్యూంగ్ హ్యూంగ్ కిమ్ ప్రశంసల వర్షం కురిపిస్తూ నారా లోకేష్ బృందానికి హ్యాట్స్ ఆఫ్ అంటూ ట్విట్టర్లో అభినందనలు తెలపడం పర్యటన విజయవంతానికి నిదర్శనం. కొరియన్ ప్రతినిధులు మంత్రి లోకేష్ వేగం చూసి పల్లి పల్లి మంత్రి అని కొత్త పేరు పెట్టారు. పల్లి పల్లి అనే కొరియన్ పదానికి త్వరగా అని అర్థం. వారం రోజుల అధికారిక పర్యటనను పెట్టుబడుల యాత్రగా మార్చిన మంత్రి లోకేష్ లౌక్యం రాష్ట్రాభివృద్ధిపై ఆయనకున్న చిత్తశుద్ధి, కమిట్మెంట్ ను తెలియజేస్తోంది.